హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మరొక సమ్మర్ స్పెషల్ వీడియో. అది ఏమిటి అంటే సంవత్సరం పాటు నిలవ ఉండే పిండి వడియాలండి. అయితే ఈ పిండి వడియాలు ఏ విధంగా పెట్టుకోవాలన్నది ఇక్కడ నేను వీడియోలో అయితే చూపించబోతున్నానండి. పిండి వడియాలను పెట్టుకోవడం కోసం ముందుగా మనం తీసుకోవాల్సింది వరిపిండి అండి. స్టోర్ నుంచి తెచ్చింది కానీ లేదు అనుకుంటే ఇంటిలోదైనా సరే యూస్ చేసుకోవచ్చండి. అయితే నేను స్టోర్ నుంచి తెచ్చుకున్న పిండిని అయితే ఉపయోగిస్తున్నాను. దీనికోసం మనం క్వాంటిటీ కోసం ఒక బౌల్ కానీ లేదు అనుకుంటే గ్లాస్ కానీ చెంబు కానీ ఏదైనా సరే మనం తీసుకోవచ్చండి. ఇప్పుడు మనము ఇది కొలతకి మనం ఏదైతే వాడతామో దాని నిండుగా ఈ పిండిని అయితే తీసుకోవాలండి. వరిపిండిని అది మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఈ మాదిరిగా క్వాంటిటీ ప్రకారంగా మనం ఒక గిన్నెడు పిండిని అయితే తీసుకోవాలి. ఇక్కడ మీరు చెంబుని కానీ గ్లాసునైనా సరే ఉపయోగించుకోవచ్చునండి. ఇలాగ నేనైతే ఈ బౌల్తో తీసుకుంటున్నాను. ఇందులో మనం ఇలా తీసుకున్నది ఒక పెద్ద బౌల్లో వేసుకొని ఒక గిన్నె పిండికి 2 గిన్నెల వాటర్ని అయితే తీసుకోవాలండి. దేంతో అయితే మనం పిండిని తీసుకున్నామో దాంతో వాటర్ని తీసుకోవాలి. క్వాంటిటీ ప్రకారంగా నీళ్ళని వేసుకొని ఇది కాస్త పల్చగా ఉండేటట్టు ఉండలు ఎక్కడ లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇక్కడ మనం పిండిని ఎంత పల్చగా కలుపుకుంటే ఈ వడియాలు అన్నవి అంత చక్కగా వస్తాయండి. ఈ వరిపిండి కాస్త ఉండలు లేకుండా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం సగ్గుబియ్యాన్ని అయితే గ్రైండ్ చేసుకోవాలండి. ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 1 కప్పు వరిపిండికి 3 చెంచాల సగ్గుబియ్యం అయితే మిక్సీ చేస్తున్నానండి. ఈ సగ్గుబియ్యం అన్నది ఎక్కువగా క్వాంటిటీ వేసుకోకూడదు. ఎందుకంటే సగ్గుబియ్యం ఎక్కువ వేసుకున్నామంటే ఆయిల్ అన్నది ఎక్కువగా లాగేస్తుంది. ఆయిల్ లాగిందంటే అది హెల్త్కి మంచిది కాదు. కాబట్టి కొద్దిగానే వేసుకోవాలండి. ఇక్కడ 3 చెంచాలు వేసుకున్నాను. అది మీరు చిన్నదాంతో అది మీరు పిండి తీసుకున్నారంటే ఇంకా తగ్గించుకోవచ్చు. ఒక గ్లాస్కి అయితే 1 చెంచా అలా వేసుకున్నా సరిపోతుంది. ఎక్కువ వేసుకోకండి. అది కూడా ఇందులో వేసేసుకొని అంటే మిక్సీ పట్టిన సగ్గుబియ్యం పిండిని కూడా ఇందులో వేసేసుకొని ఈ మాదిరిగా కలిపేసి ఇప్పుడు పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు అందులోకి కొద్దిగా అల్లము, కొద్దిగా పచ్చిమిర్చి తీసుకోవాలండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువగా కూడా వేసుకోవచ్చండి. నేను 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. చిన్న అల్లం ముక్క తీసుకుని ఇవి కాస్త ఇలా గ్రైండ్ చేసుకున్నాను. ఇది గ్రైండ్ చేసేటప్పుడు ఇందులో వాటర్ వేయకూడదు. అలానే మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోకూడదండి. ఈ మాదిరిగా ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టు బరకగా ఉండాలి. గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎసరు పెట్టుకోవాలండి. ఈ ఎసరికి కూడా మనం ఏ గిన్నెతో అయితే పిండిని తీసుకున్నామో అదే గిన్నెతోటి క్వాంటిటీ ప్రకారంగా వాటర్ని అయితే వేసుకోవాలండి. అయితే నేను ఇక్కడ గిన్నెతో తీసుకున్నాను కదండి, 7 గిన్నెల వాటర్ని అయితే వేసుకుంటున్నాను. అయితే ఇది కొంచెం పెద్ద దాంట్లో పెట్టుకోవాలండి. నాకు ఇది సరిపోలేదు. దీన్ని కాస్త మార్చుకొని ఈ చిన్నది తీసేసి కొంచెం పెద్దదైతే పెట్టుకున్నానండి. ఎందుకోసం అంటే ఇది మరిగేటప్పుడు పొంగిపోతుంది. అందుకోసమని ఇలా పెద్దదాంతో వాటర్ వేసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలండి. అయితే ఉప్పు అన్నది ఎక్కువ వేసేసుకోకూడదు, కొద్దిగా తగ్గించి వేసుకోవాలి. ఎందుకంటే వడియాలు అన్నది కొంచెం ఉప్పుగా ఉంటాయి. అయితే మనం ఈ 2 వేసేసుకున్నాక అంటే ఉప్పు జీలకర్ర వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇందులో వేసేసి దీన్ని ఎసరు కాస్త బాగా మరగనివ్వాలండి. ఎంత బాగా మరిగితే అంత బాగా వస్తాయి. ఇలా ఎసరు మరిగిన తర్వాత ఇందులోని మనం ఈ పిండిని అయితే వేసేసుకోవాలండి. ఇందులోని పిండి వేసిన వెంటనే మనం కలుపుతూ ఉండాలండి. హై ఫ్లేమ్ మీదే కలుపుకుంటూ ఉండాలి. అయితే పిండి వేసేటప్పుడు మాత్రం చిన్న మంట పెట్టుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత దీన్ని కలుపుతూ ఉండాలండి మరిగినంత వరకు కూడా. అయితే దేంతో అయితే పిండి తీసుకున్నామో దాంతో ప్రకారంగానే మనం నీళ్ళని కూడా కొలతనైతే వేసుకోవాలండి. అయితే ఇక్కడ టోటల్గా 9 గ్లాసుల నీళ్ళ కింద వస్తుందండి. 1 కప్పు పిండికి నేను మొత్తంగా పిండిలోని 2 కప్పులు అంటే 2 గిన్నెలు వాటర్ని వేసాను. అలాగే 7 గిన్నెలు ఎసరు పెట్టుకున్నాను. టోటల్గా 9 గిన్నెలు అయితే అయ్యిందండి. చూసారా, ఇక్కడ ఈ మాదిరిగా చిక్కబడింది అనగా మనం దించేసుకోవాలండి. చూడండి, ఇక్కడ చిక్కబడుతుంది. ఇలాగ మనం పొంగి బాగా మరిగి ఇలా చిక్కబడింది అనగా తీసేసి వేడిగా ఉన్నప్పుడే మనం వడియాలను అయితే పెట్టుకోవాలండి. ఇక్కడ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, వేడిగా ఉంటుంది కదా. అలాగే ఇది వేడి చల్లారకుండా కూడా మూత పెట్టేసుకుని ఉండి ఈ వేడి మీదే మనం ఇలాగా వడియాలను అయితే పెట్టేసుకోవాలండి. అయితే నేను ఇక్కడ వడియాల్ని ఇంట్లోనే పెడుతున్నానండి. ఇదేంటి వడియాలు ఇంట్లో పెడుతుంది అని మీకు డౌట్ అయితే వస్తుంది కదండి. అది కూడా ఇక్కడ మీకు చెప్తాను. ఎందుకంటే నేను
ఇంట్లో పెట్టడం వల్ల కొన్ని కారణాలు అయితే ఉన్నాయండి. అది కూడా మీకు క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాకు గాజువాక అండి మాది. మా ఏరియాలోని కొంచెం ఈ సమ్మర్ వచ్చిందంటే నల్లబొగ్గు ఎక్కువగా వస్తుంది. మాకు దగ్గరలో పోర్ట్ ఉందండి. ఈ పోర్ట్ వల్ల మాకు డస్ట్ అయితే వస్తుంది. అయితే డస్ట్ ఉన్నప్పుడు పైన కవర్ చేసుకోవచ్చు కదా అని డౌట్ అయితే కూడా మీకు వస్తుంది కదా. అది కూడా ఇక్కడ మీకు చెప్తానండి. మనం వడియాలు పెట్టిన వెంటనే దీనిపైన పచ్చి ఉంటుంది. దీనిపైన ఏది కూడా కవర్ చేయలేమండి. కవర్ చేసామంటే ఈ వేడికి ఈ పచ్చిగా ఉండడం వల్ల ఆ పైన ఏదైనా కవర్ చేసినా సరే దానికి అంటుపోయి వడియాలు అన్నవి సరిగ్గా రావండి. అందుకని ఒక రోజు అంతా కూడా నేను ఇలాగా కిందనే హాల్లోనే ఫుల్గా ఫ్యాన్ స్పీడ్గా పెట్టేసి హాల్లో కొంచెం డ్రై అయిన తర్వాత మరుసటి రోజు పైకి అయితే పట్టుకెళ్తానండి. అయితే పైకి పట్టుకెళ్ళినప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాం కానీ మా వారు నేను వీటి రెండిట్లు ఇద్దరం కలిపి పట్టుకెళ్ళడం వల్ల వీడియోని అయితే అక్కడ తీయలేకపోయానండి. ఇది కాస్త పైకి పట్టుకెళ్ళి నేను ఎండలో పెట్టేసి ఆ తర్వాత దీనిపైన అయితే సారీ నది వేసి కవర్ చేశానండి. అది కూడా మీకు వీడియోలో అయితే చూపిస్తాను ఏ విధంగా చేశాను. అయితే మీరు వడియాలు పెట్టేటప్పుడు డైరెక్ట్గా ఎండలో పెట్టేసుకోండి. మాకు డస్ట్ పడుతుందని నేను ఒక రోజు కిందనైతే పెడుతున్నాను. డస్ట్ పడకుండా మీరు చూసుకొని ఎండలో పెట్టేసుకోండి. నేను డస్ట్ కోసం భయపడి ఇలా చేస్తున్నానండి. అయితే ఇలా వడియాలు పెట్టేటప్పుడు మనం చీరను అయితే పరుస్తాం కదండి, అది 2 పేటల కింద వేసుకోవాలండి. ఎందుకంటే వడియాలు వేసేటప్పుడు కిందన అంటుకుపోతుంది. 2 పేటలు వేసామంటే అంటుకోకుండా చక్కగా వస్తాయి. వేడి వేస్తాం కదా, ఆ వేడికి కిందన అంటుకుపోతుందండి. అందుకని చీరని ఫోల్డింగ్ చేసి 2 పేటల కింద వేసుకోవాలి. అయితే చాలా మంది ప్లాస్టిక్ ఆటి మీద వేస్తారు ఈ వడియాలని. అయితే ప్లాస్టిక్ సంచుల మీద వేయడం వల్ల అది హెల్త్కి అయితే చాలా మంచిది కాదండి. ఎందుకంటే వేడి వేస్తాం కాబట్టి అది హెల్త్కి అయితే మంచిది కాదు. అందుకని మనం జాగ్రత్తగా చేసుకోవాలి, హెల్తీగా చేసుకోవాలి అనుకుంటే ప్లాస్టిక్ మీద అయితే వేయకూడదండి. ఇలా చక్కగా క్లాత్ మీద వేసుకుని వడియాలను అయితే పెట్టుకోవాలండి. అయితే చీర మీద కాకుండా ప్లాస్టిక్ మీద ఎందుకు వేస్తారు అంటే ప్లాస్టిక్ మీద వేసిన వడియాలు ఈజీగా వచ్చేస్తాయని అంటారండి. అయితే క్లాత్ మీద వేస్తే ఊడి రావు అని అంటారండి. అది ఏమీ లేదండి, చక్కగా వచ్చేస్తాయి. నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తాను. ఇలాగ వడియాలన్నీ పెట్టేసుకున్న తర్వాత మనం క్లాత్ని అయితే తడిపామంటే ఆ క్లాత్ నాని చక్కగా వచ్చేస్తాయండి. అది కూడా ఇక్కడ మీకు వీడియోలోని క్లియర్గా చూపిస్తానండి ఎలా తీసుకోవాలి అన్నది. అయితే ఇక్కడ నేను వడియాలని మొత్తం పెట్టేశానండి. చిన్నగా పెట్టుకోవచ్చు, పెద్దగా కూడా పెట్టుకోవచ్చు అండి. నేను ఇక్కడ పెద్దగా కొన్ని చిన్నగా కొన్ని వేసేసాను. చూసారా, ఈ మాదిరిగా ఫ్యాన్ వేసేసి ఫుల్ స్పీడ్లో ఉంచేసి నైట్ అంతా కూడా ఇలాగా ఆరబెట్టేశానండి. ఇది ఇలా ఆరిన తర్వాత తీసుకెళ్ళి ఇక్కడ చూసారా ఎండలో పెట్టానండి. ఇలా ఎండలో పెట్టాము అంటే చక్కగా ఆరిపోతాయి. ఒక్క రోజులో ఎండిపోతాయండి. అయితే దీని మీద మాకు డస్ట్ అని చెప్పాను కదా, ఈ పోర్టు డస్ట్ వల్ల ఇలాగ నేను దానిపైన పల్చగా సారీని కూడా మళ్ళీ ఇంకొక సారీని తీసుకొచ్చి ఇలా పైన కవర్ చేసేసుకున్నానండి. ఇలాగ ఎండితే మనకు ఒక్క రోజులో చక్కగా ఎండిపోతాయండి. ఆ ఎండినవి కూడా ఇక్కడ మీకు ఇప్పుడు వీడియోలో అయితే చూపించబోతున్నానండి. చూసారా ఎంత చక్కగా ఎండాయో. ఇలా ఎండితే సరిపోతుంది. కానీ నేను 2 రోజులైతే ఎండలో పెట్టానండి. ఎంత బాగా ఎండితే అంత బాగా నిలవ ఉంటాయి. ఇక్కడ చూడండి నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఈ మాదిరిగా ఎండితే సరిపోతాయి. ఇలాగ ఎండాయంటే మనం తీసేసుకోవచ్చు. అయితే నేను పెద్ద వేసేసాను కదా అప్పడాల్లాగా, మీరు చిన్నవి కూడా వేసుకోవచ్చు. కొద్దిగా పెద్దవి వేసేసాను, కొద్దిగా చిన్నవి వేసేసానండి. ఎందుకంటే ఎక్కువ పిండి కదా, చల్లారిపోతే అది కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇక్కడ చూడండి నేను క్లాత్ ని ఫోల్డింగ్ చేసి 2 ప్లేట్ల కింద చేసి ఇలాగా వడియాలు అయితే పెట్టాను కదా. ఇలా పెట్టుకోవడం వల్ల కిందన అంటుపోకుండా చక్కగా వస్తాయి. ఒక్క పొర మీద వేసామంటే ఈ వడియాలు అన్నది కిందన కూడా అంటుపోయి మనకి కింద కొంచెం తీసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇలాగా మనం తీసుకున్న దానిపైన ఒక పొర ఉంచేసి మనం పెట్టిన వడియాలు పెట్టిన ఆ పొరని మాత్రం చక్కగా ఇలాగ వాటర్ తోటి తడుపుకొని నెమ్మదిగా వడియాలను అయితే తీసుకోవాలండి. అయితే తడిపిన వెంటనే తీసేస్తే కొంచెం ఇదిగా ఉంటాయి. కొద్దిగా క్లాత్ నానిన తర్వాత తీసుకోవాలండి. అయితే తడిపిన వెంటనే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నానండి వడియాలు ఎలా అన్నది వస్తాయి అన్నది. మనకి క్లాత్ అన్నది లైట్గా నానింది అంటే మనకు వడియాలు చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తాయండి. ఒక్క చేతితోటే తీసేసుకోవచ్చు ఈ వడియాలు అన్నవి. ఇక్కడ చూడండి ఎంత చక్కగా వస్తుందో. నేను వడియం 1-2 తీసి మీకు చూపిస్తాను. ఇలా వస్తాయి. ఇలా వచ్చినవన్నీ కూడా మనం జాగ్రత్తగా తీసేసుకొని వేరేగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒక దాంట్లోని.
ఇలా వడియాలని కానీ మనం పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. అయితే ఇక్కడ నేను వెంటనే నీళ్ళు జల్లి మీకు తీసి చూపిస్తున్నాను కదండి. మీరైతే ఇలాగా మనం క్లాత్ని తడిపిన తర్వాత ఒక 10 నిమిషాలు కానీ ఒక 3 నిమిషాలు కానీ ఇలాగ మనం కొంచెం సేపు నానిన తర్వాత కానీ తీసామంటే ఒక్క చేతితో తీసేసుకోవచ్చండి. సింపుల్గా వచ్చేస్తాయి, చాలా ఈజీగా కూడా వచ్చేస్తాయండి. చాలామంది క్లాత్ మీద పెడితే రావు అన్నట్టుగా అంటారు. అదేమీ లేదండి. చక్కగా ఇలా నీళ్ళు జల్లి అటు ఇటు అదే అవి తడిసేటట్టు కొంచెం బ్యాక్ సైడ్ తడిచేటట్టు తీసుకుంటే మనం నీళ్ళు జల్లుకుంటే సింపుల్గా ఈజీగా చాలా చక్కగా వచ్చేస్తాయండి. చూడండి, ఇక్కడ నేను కెమెరా పట్టుకొని ఒక చేతితోటి ఈ వడియాలను అయితే తీసేస్తున్నాను. చూడండి ఎంత సింపుల్గా ఎంత ఈజీగా వచ్చేసాయో. ఇలాగ ఈజీగా వచ్చేస్తాయండి మనం ఒక చేతితో తీసినా సరే. కాకపోతే ఏంటంటే ప్రత్యేకంగా మనం ఇక్కడ చేయవలసింది క్లాత్ అన్నది బాగా నానాలండి. అయితే ఇలాగ మనం క్లాత్ తడిపి తీస్తాం కదండి, మళ్ళీ వీటిని ఎండలో కూడా పెట్టుకోవాలండి. అది కూడా మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తాను. ఎంత చక్కగా వచ్చేసిందో నేను ఒక చేతితో తీసానండి. కెమెరా ఒక చేతితో పట్టుకొని మరొకటి కూడా తీసి చూపిస్తున్నాను. ఇలా దాని అంతటా అవే చక్కగా ఊడిపోతాయి. ఇవి పెడితే రావు చెయ్యి అనుకుని ప్లాస్టిక్ మీద అది పెట్టకండి. ఇలా చేసుకున్నామంటే చాలా ఈజీగా వస్తాయి. క్లాత్ నానిన తర్వాత ఇవేమీ చిదిగిపోవడం గట్టా అవ్వండి, సింపుల్గా వచ్చేస్తాయి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ నేను క్లాత్ మీద వేసిన వడియాలన్నింటినీ కూడా తీసేసాను, చక్కగా వచ్చేసాయి. ఇవన్నీ కూడా వేరే బౌల్లోని ఇలా ట్రాన్స్ఫర్ చేసేసాను. ఇలా ట్రాన్స్ఫర్ చేసేసిన వీటిని అన్నిటినీ కూడా మళ్ళీ పట్టుకెళ్ళి నేను ఎండలో అయితే పెడతానండి. ఎందుకంటే ఇప్పుడు మనం తడిపి తీస్తున్నాం కాబట్టి ఎండలో పెట్టుకోవాలి. కానీ ఫ్యాన్ కింద పెట్టినా ఆరిపోయి డ్రై అయిపోతుంది. కానీ సంవత్సరం పాటు నిల్వ ఉండాలి అంటే కంపల్సరీ ఇలా ఎండలో పెట్టుకోవాలండి. ఇవి కూడా ఎండలో పెట్టిన తర్వాత ఏమైనా డస్ట్ పడుతుంది అనుకుంటే మనం ఇలా కవర్ చేసుకోవాలండి. ఎందుకంటే నేను ముందే చెప్పాను కదా, మాకు డస్ట్ ఎక్కువని, నల్ల బుగ్గు ఎక్కువగా వచ్చేస్తాయండి. ఇప్పుడు చూడండి, మళ్ళీ అవి సాయంత్రం వరకు ఉంచేసి ఎండలోంచి తీసుకొచ్చేసాను. చక్కగా ఎండిపోయి ఈ మాదిరిగా ఎండితే సరిపోతాయండి. ఇలాగ మనం చేసుకున్నవి సంవత్సరం పాటు స్టోర్స్ చేసుకోవచ్చండి. అప్పడాలే కానీ వడియాలే కానీ ఇలాగ ఏవి పెట్టినా సరే చక్కగా ఎంటే చాలు అండి, సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. ఇవన్నీ కూడా నేను ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తానండి. 1-2 ఫ్రై చేసి చూపిస్తాను. అయితే మనం వేపేటప్పుడు వడియాలు చక్కగా వేగేటప్పుడు పొంగితేనే ఆ వడియాలు కరెక్ట్ పర్ఫెక్ట్లో వచ్చినట్టండి. చూసారా ఎంత చక్కగా పొంగుతున్నాయో. ఇలా పొంగాయంటే చాలండి, మనకి వడియాలు అన్నవి పర్ఫెక్ట్గా వచ్చేసాయి. ఇలా మనం చేసుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంచుకొని చక్కగా పప్పులోకి కానీ వెజిటేబుల్స్ ఏ వండుకున్నా సరే వారాలప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుందండి. అయితే ఈ పిండిలోని నేను పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర ఇవి వేసాను కదండి. ఇంకా వేసుకోవాలి అనుకున్న వాళ్ళు వాము, కొత్తిమీరము, పసుపు ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి. ఎన్ని ఎక్కువగా మనకి కావాలి అనుకుంటే అవన్నీ కూడా వేసుకోవచ్చండి. నిల్వ ఉండే ఐటమ్స్ ఏవైనా వేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకుంటారు కదండి, మరి నేను ఎప్పుడు కొత్తిమీర అయితే వేయలేదండి. ఒకసారి అవి కూడా ట్రై చేస్తాను. ఎందుకంటే సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే ఈ కొత్తిమీర అది వేస్తే ఉంటుందో లేదో అని డౌట్ తోటి నేనైతే కొత్తిమీర వేయలేదండి. చూసారా ఎంత చక్కగా పొంగుతున్నాయో. చిన్న సైజు పెట్టుకున్నా సరే ఇలాగే పొంగుతాయండి. ఇలా నేనైతే కొంచెం పెద్దవి పెట్టేశాను. మీరు చిన్నవి కావాలిస్తే చిన్నవి కూడా పెట్టుకోవచ్చండి. ఇవి టేస్ట్ కూడా చూసామండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అదే క్వాంటిటీతో పాటు నేను చెప్పిన విధంగా మీరు కానీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే ఒక కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇవి చూసారా చిన్నవి కూడా వేసానండి. అక్కడక్కడ కొన్ని వడియాలు అన్నవి మనకి ఎలా కావలిస్తే అలా వేసుకోవచ్చండి. ఎండడం తప్పుడే మనకి కొంచెం జాగ్రత్తగా ఎండబెట్టుకోవాలి. నేనైతే చాలా చక్కగా వడియాలను రెడీ చేసుకుని సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవటానికి రెడీ చేసుకున్నానండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చాయో ఒక కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, సమ్మర్ స్పెషల్ బియ్యపు పిండి వడియాలు. ఇలా మీరు కూడా నేను చెప్పిన క్వాంటిటీ ప్రకారం ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా